అప్డేట్స్ చూద్దాం. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు దావోస్ పర్యటనలో బిజీగా ఉన్నారు. దావోస్ పర్యటనలో రాష్ట్రాలకు భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. తెలంగాణలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు రష్మి గ్రూప్ ముందుకు వచ్చింది. ఈ మేరకు దావోస్లో సీఎం రేవంత్ బృందంతో 12,500 కోట్ల పెట్టుబడికి ఎంఓయూ చేసుకుంది. ఇక చంద్రబాబు ఇండస్ట్రియల్ కారిడార్లు, పోర్ట్ ఆధారిత అభివృద్ధి, డేటా సెంటర్లు, సెమీ కండక్టర్ రంగాలపై దృష్టి సారించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రస్తుతం దావోస్ వేదిక 2 తెలుగు రాష్ట్రాలకు ఇంకా భారీ పెట్టుబడులకు వచ్చే అవకాశాలు నిండుగా కనబడుతున్నాయి. పూర్తి స్థాయిలో 2 రాష్ట్రాలకు సంబంధించిన ఎవరైతే ముఖ్యమంత్రులు తెలంగాణ సంబంధించిన రేవంత్ రెడ్డి, ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం స్విట్జర్లాండ్ లో దావోస్ వేదిక అయితే మాత్రం పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి అయితే మాత్రం సన్నద్ధం చేస్తున్నారు. అయితే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు అయితే మాత్రం గ్లోబల్ కార్పొరేట్ దిగ్గజాలు, బహుళజాతి సంస్థలకు సంఖ్యలో ఈ సీఈఓలు, పెట్టుబడిదారులు భారీ స్థాయి అయితే మాత్రం హాజరవడంతో ఇక్కడ కుదిరితే ఒక ఒప్పందం వేల కోట్ల పెట్టుబడులకు దారితీసే అవకాశం ఉందని కూడా, పూర్తి స్థాయిలో అవకాశం ఉందని కూడా హైదరాబాద్ లో ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాల్లో అంతర్జాతీయ గుర్తింపు సాధించడంతో కొత్త పెట్టుబడిదారులు ఆసక్తిగా అయితే మాత్రం మరింతగా పెరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దీర్ఘ తీర ప్రాంత పోర్ట్ ఆధారిత అభివృద్ధి, ఇండస్ట్రియల్ కారిడార్లు, డేటా సెంటర్లు, సెమీ కండక్టర్ల పరిశ్రమలు కూడా గ్లోబల్ కంపెనీల్లో అయితే మాత్రం ఆకర్షిస్తున్న కీలక అంశాలు కూడా పూర్తి స్థాయిలో మారాయి. అయితే దావోస్ పర్యటన ముగిసేలోపు ఎంఓల రూపంలో మరిన్ని పెట్టుబడులు ప్రకటించే అవకాశం ఉందని కూడా అధికార వర్గాలు అయితే మాత్రం సంకేతాలు ఇస్తున్నాయి. మొత్తంగా చూస్తే దావోస్ వేదికగా 2 తెలుగు రాష్ట్రాలకు ఇప్పటికీ కూడా వచ్చిన హామీల కంటే ఇంకా పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా ఉందని రాజకీయ పారిశ్రామిక వర్గాలు అయితే మాత్రం అభిప్రాయం అయితే పడుతున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇటు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ వంటి సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఏదైతే స్విట్జర్లాండ్ లో జరిగినటువంటి దావోస్ పెట్టుబడుల విషయంలో అయితే మాత్రం పూర్తి బిజీగా ఉండి ప్రతి ఒక్క ఏర్పాట్లు అయితే మాత్రం వారు దగ్గరుండి విధానాలు అయితే మాత్రం కొనసాగుతున్న పరిస్థితి అయితే మాత్రం కనబడుతుంది. స్వీయ, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నో వర్క్ నో పే విధానం చట్టసభల్లో రావాలని అన్నారు. లక్నోలో జరుగుతున్న స్పీకర్ల సదస్సులో ఆయన వ్యాఖ్యలు చేశారు. కొందరు సభ్యులు సభకు హాజరు కాకుండా వేతనాలు తీసుకుంటున్నారన్న అయ్యన్న పాత్రుడు వారిపై చర్యలు తీసుకునేందుకు అవసరమైన నిబంధనలు మార్చాలని కోరారు. ఉద్యోగులు విధులకు రాకపోతే వేతనాలు నిలిపివేస్తారని, మరి ఎమ్మెల్యేల విషయంలో అలా ఎందుకు చేయరని ప్రజలు ప్రశ్నిస్తున్నారంటూ అయ్యన్న పాత్రుడు అన్నారు. నో వర్క్ నో పే విధానానికి అనుగుణంగానే చట్టం చేయాలని అఖిల భారత సభాపతుల సదస్సులో తీర్మానం చేయాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ ఝాన్సీ. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్నోలో జరిగిన స్పీకర్ల సదస్సుల్లో కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసే పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే ఎమ్మెల్యేలు సభలకు రాకుండా కూడా ఎగ్గొడుతున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ కూడా స్పీకర్ అయితే సంచలన వ్యాఖ్యలు చేసే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే లక్నోలో జరిగిన స్పీకర్ సదస్సులో అయితే కీలకమైన వ్యాఖ్యలు అయ్యన్న పాత్రుడు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఎవరైతే ఉద్యోగాలు రాకుండా ఉన్న వారిపై ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో వాళ్ళ వేతనాలకు సంబంధించి, అలాంటిదే సభలో కూడా ఏదైతే అసెంబ్లీకి హాజరవ్వకుండా కూడా ఎవరైతే ఎగ్గొట్టే ఎమ్మెల్యేలపై అయితే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు లక్నోలో జరిగిన స్పీకర్ సదస్సులో అయితే పూర్తిగా సంచలన వ్యాఖ్యలు చేసే పరిస్థితి కనబడుతుంది. జాతీయ స్థాయిలో ఈ యొక్క విధానాన్ని అమలు చేయాలి, నో వర్క్ నో పే అనే విధానాన్ని అయితే జాతీయ స్థాయిలో అమలు చేయాల్సిందిగా కూడా అయ్యన్న పాత్రుడు అయితే కోరే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రజలు ఇదే ప్రశ్నిస్తున్నారు. ప్రజలు మాత్రం చాలా వరకు ప్రజల దృష్టిలో అయితే చాలా గట్టిగా ఇట్లాంటి ఎమ్మెల్యేలు చాలా వరకు ఉన్నారు. వాళ్ళ వల్ల చాలా
చెడు ప్రచారం అయితే అయ్యే పరిస్థితి కనబడుతుంది అంటూ కూడా అయ్యన్న పాత్రుడు అయితే సభలో చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే నో వర్క్ నో పే అనే విధానాన్ని అమలు చేయవలసింది కూడా జాతీయ స్థాయిలో అయితే అడుగులు వేసే పరిస్థితి కనబడుతుంది. అయితే అయ్యన్న పాత్రుడు అయితే గతం నుంచి కూడా చెప్తున్నారు, అంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రజలు ఎన్నుకొని కూడా ఎమ్మెల్యేలు అసెంబ్లీలకు పంపిస్తున్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై పోరాడాలి, ప్రజల కోసమే నిరంతరం కూడా వాళ్ళ సమస్యలు, వాళ్ళ నియోజకవర్గాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయో అసెంబ్లీలో అయితే చాలా వరకు ప్రశ్నించాలంటూ కూడా అయ్యన్న అయితే గతం నుంచి కూడా చెప్పే పరిస్థితి కనబడుతుంది. అట్లాంటి అయ్యన్న పాత్రుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే సభలకు రాకుండా కూడా ఎగ్గొడుతున్న ఎమ్మెల్యేలపై అయితే పూర్తిగా విచ్చిపడే పరిస్థితి కనబడుతుంది. అయితే లక్నోలో జరిగిన స్పీకర్లు సదస్సులో అయితే పూర్తిగా అయితే ఈ యొక్క అమలు చేయాలంటే నో వర్క్ నో పే అనే విధానాన్ని జాతీయ స్థాయిలో అమలు చేయవలసిందిగా కూడా అయ్యన్న పాత్రుడు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయ్యన్న వ్యాఖ్యలకైతే ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇట్లాంటి విధి విధానాలని ఒక అసెంబ్లీని నడిపే ఒక స్పీకర్ అంటే ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ యొక్క నిర్ణయం వల్ల చాలా ప్రజలకి మంచి జరుగుతుంది. ఏదైతే నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు ఆ యొక్క నియోజకవర్గ సమస్యల్ని ప్రతిసారి కూడా హాజరయ్యి ఆ నియోజకవర్గ సమస్యలను అయితే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ఆ యొక్క ప్రభుత్వాన్ని నుంచి అయితే ఆ యొక్క నియోజకవర్గానికి మంచి జరిగేలాగా అవుతుంది అంటూ కూడా అయ్యన్న పాత్రుడు అయితే చాలా మంచి నిర్ణయం తీసుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ యొక్క నిర్ణయాన్ని అయితే ఆ యొక్క సభలో ఏదైతే స్పీకర్ సభలో ఏదైతే అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు అయ్యన్న మాటలకి, అయితే పూర్తిగా జాతీయ స్థాయిలో ఈ యొక్క నో వర్క్ నో పే అనే విధానాన్ని ఎమ్మెల్యేలకి అయితే వర్తించవలసిందిగా కూడా చాలా అయ్యన్న అయితే చాలా జాతీయ స్థాయిలో అమలు చేయవలసిందిగా కూడా అయ్యన్న కోరే పరిస్థితి కనబడుతుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ద అప్డేట్. వైసీపీ అధినేత జగన్ కు మరో బిగ్ షాక్ తగలబోతుందా? నమ్మిన బంట్లుగా ఉన్న ఒక్కొక్క నాయకుడు చేచారిపోతున్నాడా? మొన్న మోపిదేవి వెంకటరమణ తర్వాత విజయసాయిరెడ్డి తమ రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేశారు. ఇప్పుడు ఇదే బాటలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. వైసీపీ హయాంలో పేదలకు ఇళ్ల కేటాయింపులో అవినీతి జరిగిందని బోస్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంది. త్వరలో చంద్రబాబును కలుస్తానని కూడా ప్రకటించడం మరింత చర్చకు తెరలేపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సోమశేఖర్ అందిస్తారు. సోమశేఖర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఎస్ మానస, వాస్తవానికి మొదటి నుంచి కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ వైసీపీకే కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన కుటుంబానికి, ఆ తర్వాత వచ్చిన వైసీపీకి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వీర విధేయుడిగా అయితే కొనసాగుతున్నారు. మోపిదేవి వెంకటరమణ అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇద్దరు కూడా సమకాలీకులు. అందుకే మొదటి నుంచి కూడా వైసీపీ వెంట ఉన్నారు. ఎమ్మెల్సీగా అప్పట్లో పదవి తీసుకున్నారు. తర్వాత ఎప్పుడైతే అప్పట్లో శాసన మండలి రద్దు చేస్తాను అనే ఒక నిర్ణయం తీసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు, ఇమీడియట్ గా రాజీనామాలు చేశారు. తర్వాత వీళ్ళందరికీ రాజ్యసభలు కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే ముందుగా మోపిదేవి వెంకటరమణ ఆల్రెడీ రాజీనామా చేయడం జరిగింది. తర్వాత ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కొనసాగుతున్నారు. ఇది పక్కన పెడితే తాజాగా కొద్ది రోజుల క్రితం విజయసాయి రెడ్డి గారు కూడా రాజీనామా చేశారు. అంటే వీళ్ళందరూ కూడా రాజ్యసభ స్థానాల నుంచి ఎంపికైన వ్యక్తులు. ఇప్పుడు మరొక మూడో షాక్ తగలబోతుందా జగన్మోహన్ రెడ్డి గారికి అనేది. ఎందుకంటే తాజాగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది తన నియోజకవర్గానికి సంబంధించి. అంటే తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఈయన ఎప్పటి నుంచో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత ఆయన్ని 2019లో కానీ లేదంటే 24 ముందు ఆయన ఎప్పుడైతే మండపేట నియోజకవర్గానికి మార్చారో ఆయన ఓటమి పాలవడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాసంశెట్టి సుభాష్ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు రామచంద్రపురం నియోజకవర్గం. ఇలాంటి సందర్భంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పేదల ఇల్లు విషయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఒక అవినీతి జరిగింది. అంటే ఆయన చెబుతున్నది ఏంటి అంటే ఇక్కడ అధికారులు అవినీతికి పాల్పడ్డారా అనేది. ఆయన ఆర్టీఐ యాక్ట్ కింద ఆ వివరాలు సేకరించారు. ఆ ఆధారాలు తీసుకుని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కలవాలనుకుంటున్నాను, ఇది ఆయన చేసిన ప్రకటన. అంటే ఈ ప్రకటనలో అయితే ఇందులో పెద్దగా రెండో కోణం చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈయన ఒక మాజీ మంత్రిగానో లేదంటే ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగానో ఆయన మహా అయితే జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయొచ్చు, కలెక్టర్ని కోరొచ్చు, దీని మీద క్లారిటీ ఇవ్వండి అని. ఎందుకంటే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుస్తాను అని చెప్పడం వెనక ఆంతర్యం ఏంటి అనేది ఇక్కడ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ మొదలైంది. అయితే అలాగే వైసీపీలో కూడా ఒక చర్చ మొదలైంది. వాస్తవానికి ఇప్పటికే ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడు వెళ్ళిపోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి. ఈయన పదవీ కాలం ఆల్మోస్ట్ రేపు జూన్ లో ముగిసిపోతుంది. 2020 జూన్ లో ఈయనకి రాజ్యసభ అప్పటి నుంచి కొనసాగుతూ వచ్చింది. తాజాగా మనం తీసుకున్నారు ఆయన 6 ఏళ్ల పదవీ కాలం ఉంటుంది కాబట్టి ఆ సమయం ప్రకారం రేపు జూన్ లో ఈయన పదవీ కాలం ముగిపోతుంది. అయితే ఇక్కడ ఆయన స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నారా, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళబోతున్నారా, అందుకే ఈ వ్యాఖ్యలు చేశారా అనేది ఒక చర్చ. ఇదే నేపథ్యంలో ఆయన కుమారుడికి టికెట్ కోసం గతంలో కూడా అడిగారు.
ఇప్పుడు ఆ ప్లేస్ లో తెలుగుదేశం పార్టీలో, ఎందుకంటే మోబుదేవి వెంకటరమణ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఈయన కూడా త్వరలో వెళ్ళబోతున్నారా అనే చర్చ. కానీ ఈయన మాటలు అయితే చాలా క్యాజువల్ గానే మాట్లాడేశారు. లేదు ఇక్కడ కుంభకోణం జరిగింది అంటే 18 నెలలు అయింది ఈ పార్టీ అధికారంలోకి వచ్చి, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలోకి వెళ్ళి కూడా 18 అయింది. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు సడన్ గా ఈ అంశం ఎందుకు తెర మీద తీసుకొచ్చారు అదే ఒక పెద్ద చర్చ. ఈయన పార్టీ మారతారు లేదంటే వైసీపీలోనే కొనసాగుతారా అనేది అయితే ఇంకా ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. అధికారంగా ఆయన కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎందుకంటే ఒకప్పుడు మొన్నటి వరకు విజయసాయి రెడ్డి కూడా సడన్ గా ఒక నైట్ తీసుకున్న డెసిషన్, తెల్లారిసరికి ఆయన ఒక ట్వీట్ చేశారు, ఆ తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఆయన మొత్తం చెప్పాల్సింది చెప్పారు, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రేపు ఇదే జరగబోతుందా బోస్ విషయంలో? ఎందుకంటే వీళ్ళందరూ సీనియర్ నాయకులు, వైఎస్ఆర్సీపీలో మొదటి నుంచి కూడా సీనియర్ నాయకులుగా కొనసాగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నో సలహాలు సూచనలు ఇస్తారు. అలాగే గోదావరి జిల్లాలో ఒక కీలక నాయకుడిగా కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎప్పటి నుంచో ఉన్నారు. ఈయన వారసత్వంగా ఈయన కుమారుని కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో ఈ చర్చ ఏదైతే ఉందో, ఈయన మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నా ఇవి ఒక పెద్ద చర్చకి దారితీస్తాయి. ఒకవేళ నిజంగా కనుక ఈయన తెలుగుదేశం పార్టీలో చేరే ఉద్దేశం ఉండింటే ముందు ఒక సంకేతాలు ఇస్తున్నారా, లేదు నిజంగా నియోజకవర్గ సమస్య గురించో పేద ప్రజల గురించో పేదల సంక్షేమం కోసమో అవినీతి జరిగింది అనే అంశాన్ని ఇప్పుడు బయటకు తీసుకొస్తున్నారు. అదే కనుక జరిగితే స్థానికంగా తూర్పుగోదావరి జిల్లాలో కానీ రామచంద్రపురం నియోజకవర్గంలో కానీ ఈయనకి ఎలాగా ఒక నిజాయితీ గల నాయకుడు అని ఒక పేరు అయితే ఉంది, దాన్ని ఇంకా శాస్త్రం చేసుకున్నట్టు అవుతుంది. లేదు రామచంద్రపురం నియోజకవర్గంలో ఎలాగా స్పేస్ లేదు కాబట్టి మండపేట నియోజకవర్గంలో కూడా ఆల్రెడీ ఒకప్పుడు ఈయనకి ప్రత్యర్థిగా ఉన్న తోట త్రిమూర్తులు ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ప్రస్తుతం ఎమ్మెల్సీ గారు కొనసాగుతున్నారు. అలాగే మండపేట నియోజకవర్గంలో వేగుల జోగేశ్వరరావు ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన కాదని ఈయనకి సీట్ ఇచ్చే అవకాశం ఉండదు. లేదు రేపొద్దున ఎప్పుడైనా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే గనక వైసీపీలో ఇంకెలాగా ఛాన్స్ ఉండదు, కూటమి పార్టీలోకి వెళ్తే టీడీపీలోకి ఇంకో పార్టీలోకి వెళ్తే అక్కడ ఏమైనా అవకాశం వస్తుందా తనకు కానీ తన కుమారుడికి కానీ అనే వ్యూహం ఏమన్నా రచిస్తున్నారా అనేది ఇప్పుడు గోదావరి జిల్లాలో పెద్ద చర్చ మొదలైంది. ఏదైనా నిజంగా కనుక పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇదే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయన గనక ఈ ఆధారాలు సమర్పించి దీని మీద విచారణ చేపట్టండి, నిజంగా అవినీతి జరిగితే ఆయన చెప్తున్న 1,28,00,000 ఏదైతే ఉందో అది గనక అవినీతి జరిగింది లేదంటే అక్కడ ఏదైనా కుంభకోణం జరిగిందంటే దాని మీద విచారణ చేపట్టి తగిన అధికారుల మీద చర్యలు తీసుకుంటే ఓకే. లేదు దీన్ని అడ్డుపెట్టుకుని పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు అనే ఒక ప్రచారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వైసీపీకి షాక్ అవుతుంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా రామచంద్రపురం మండపేట నియోజకవర్గాల్లో భవిష్యత్ రాజకీయాలు అంటే పిల్లి ఫ్యామిలీ ఏదైతే ఉందో సుభాష్ చంద్రబోస్ గాని ఆయన కుమారుడు గాని ఒక ఇప్పటి నుంచే ఒక మార్గనిర్దేశకానికి సిద్ధమవుతున్నారా అనే చర్చ కూడా మొదలవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి మానస. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మిగిలిన అప్డేట్స్ చూద్దాం. ఏపీ రాజధాని అమరావతిని చట్టబద్ధత చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రం తరపున ఇందుకు కావాల్సిన అన్ని చర్యలను పూర్తి చేసింది. ముందుగా కేబినెట్లో చర్చించేందుకు సిద్ధమవుతుంది. ఇక్కడ ఆమోదం తెలిపిన తర్వాత ఫైళ్లను పార్లమెంటుకు పంపాలని డిసైడ్ అయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. చెప్పండి సుబ్బు, మీ దగ్గరున్న అప్డేట్ ఏంటి? ఓకే సియావర్మ, ప్రస్తుతం రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ వేగవంతం అవుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరటం జరిగింది. ఈ మేరకు సంబంధించిన ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇక్కడ నుంచి అసెంబ్లీ నుంచి ఇదంతా తీర్మానం చేసి దీన్ని అంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ కూడా రాష్ట్రాన్ని ప్రశ్నించడంతో రాష్ట్ర ప్రభుత్వం వివరణను కూడా పంపించడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ నుంచి ఒక ఇది చేసి ఒక రెజల్యూషన్ తీసుకుని దాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో న్యాయశాఖ అప్పటికే ఆమోదం తెలుపడంతో దాన్ని తీసుకెళ్లి కేంద్ర మంత్రివర్గంలో ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 5 సబ్ క్లాస్ 2 ప్రకారం ఈ చట్ట సవరణ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే కేంద్ర మంత్రివర్గంలో ఆమోదం పొందిన తర్వాత దీన్ని కేంద్ర పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది. కేంద్ర పార్లమెంట్ మొత్తం కూడా ఆమోదించిన తర్వాత ఉభయ సభల్లో కూడా దీని ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత దీన్ని రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఆవిడకి గజెట్ నోటిఫికేషన్ కోసం ఆవిడకి ఫార్వర్డ్ చేస్తారు. అక్కడ నుంచి గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఏకైక రాజధాని అమరావతి దాని స్వయం ప్రతిపత్తి పొందుతుంది. ఆ రాజధానికి ఇదిగో ఆథరైజ్డ్ గజెట్ వస్తుంది. ఆథరైజ్డ్
గజెట్ వచ్చిన తర్వాత రాజధాని పనులకు కావచ్చు, అభివృద్ధికి కావాల్సిన నిధుల్ని సమీకరించడంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడంలో కూడా పూర్తిగా స్వేచ్ఛ వస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన ఇక్కడ నుంచి కూడా కేంద్రానికి పంపించిన దాఖలాలు అయితే ఉన్నాయి. అక్కడ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఇది ఆమోదం పొందాల్సి ఉంది. త్వరలో కేంద్ర మంత్రివర్గంలో ఆమోదం పొందిన తర్వాత కేంద్రంలోని ఉభయ సభల్లో, పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ కూడా దీనికి ఆమోదం పొందాల్సి ఉంటుంది. తర్వాత కేంద్రానికి ఇది ఆమోదం పొందిన తర్వాత ప్రత్యేక గజెట్ వచ్చిన తర్వాత ఇక శాశ్వత రాజధానిగా అమరావతికి ఒక ప్రత్యేక హోదా అయితే వస్తుంది. శాశ్వత రాజధానిగా హోదా వస్తుంది అనమాట. ఆ తర్వాత దానికి సంబంధించిన ఇప్పుడు అమరావతి అభివృద్ధి చెందాలంటే 9,000 కోట్లు, సుమారు 9,000 కోట్లకు పైచులుగా నిధులు కావాల్సి ఉంటుంది. దానికి సంబంధించి దశల వారీగా కేంద్ర ప్రభుత్వమే విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వంలో అమరావతిని మారుస్తారని చెప్పేసి వస్తున్న ఊహాగానాలు కావచ్చు, అమరావతి మార్చడానికి చేసిన ప్రయత్నాలు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఇప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు కానీ రాష్ట్ర మంత్రివర్గం చెప్తా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఈ పరిస్థితి వేగవంతం తీసుకుంది. వేగంగా స్టెప్పులు వేస్తూ ఉంది. దీనికి సంబంధించి కార్యాచరణ అయితే పూర్తి అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే, రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ ప్రక్రియ అంతా పూర్తి అయ్యేటట్టుగా కూడా చూడాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇప్పటికే అభ్యర్థన పంపడం జరిగింది. దానికి న్యాయశాఖ ఇప్పటికే ఆమోదం తెలిపేసింది. ప్రస్తుతం అంతేకాకుండా కేంద్ర హోంశాఖ కూడా దీనిపైన ప్రభుత్వానికి క్వశ్చన్ చేయడం, దానికి సంబంధించిన సమాధానం లిఖితపూర్వకంగా సమాధానం పంపించడం కూడా జరిగింది. దీని మొత్తాన్ని కూడా కేంద్ర క్యాబినెట్లో పెట్టి దాన్ని అంతటిగా ఆమోదించే ప్రయత్నం అయితే జరుగుతుంది. దీంతో ఇప్పుడు వరకు అమరావతి రైతులు ఎప్పటి నుంచో కూడా వాళ్ళ చిరకాల కోరిక, అమరావతి రైతులు గత ప్రభుత్వంలో రాజధాని ఆగిపోవడంతో వాళ్ళు చాలా నిరాశ గురయ్యారు. అయితే ఇదంతా కూడా టోటల్గా ఇప్పుడు దీనందరికీ ఫుల్ స్టాప్ పడినుంది. ఆంధ్రలో కలగన్న రాజధాని అమరావతి పూర్తి స్థాయిలో ఇక్కడే అమరావతిలోనే ఉంటుంది అని చెప్పేసి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సియా వర్మ. థ్యాంక్ యూ సుబ్బు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తెలంగాణలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చారు. జాగృతి ఇంకా పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా మారలేదన్నారు. అందుకే ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అలాగే ఈ ఎన్నికల్లో తమ మద్దతు కావాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, యువత, మహిళలు ఎవరు కోరినా ఇస్తామని కవిత వెల్లడించారు. రాజకీయాల్లోకి రావాలనుకునే వారంతా మున్సిపల్ ఎన్నికలను ఉపయోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత, మహిళలు, బీసీలు, ఎస్సీలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, ఏదైతే ఈరోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు, దానికి సంబంధించి మెయిన్గా కొన్ని కీలక పాయింట్లు రేజ్ చేశారు. మున్సిపల్ ఎలక్షన్స్తో పాటు ఫోన్ ట్యాపింగ్ విషయం కూడా, రిజర్వేషన్కి సంబంధించి 42% రిజర్వేషన్లకు 3 అంశాలు పలు కీలకంగా మాట్లాడారు. మెయిన్గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మున్సిపల్ ఎలక్షన్స్ త్వరలోనే జరగనున్నాయి. దానికి సంబంధించి కూడా స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిందో, సో సర్పంచ్ ఎలక్షన్లో కూడా బీసీలకి 42% రిజర్వేషన్ లేకుండానే ఎలక్షన్ జరిగాయి. మరొకసారి మున్సిపల్ ఎలక్షన్లో కూడా కార్పొరేషన్ సంబంధించి కూడా మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి 42% రిజర్వేషన్ లేకుండానే ఎన్నికలకు వెళ్తుంది. ఇప్పుడు అంత తొందర ఏమొచ్చింది, 42% బీసీలకి వచ్చిన తర్వాతే ఎలక్షన్కి వెళ్ళొచ్చు కదా అనే రీతిలో కవిత మాట్లాడటం జరిగింది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే బీసీలు 42% రిజర్వేషన్ అడుగుతారని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే నిన్న ఏదైతే హరీష్ రావుకు సంబంధించి నోటీసులు జారీ చేయటం, ఏదైతే 7 గంటలన్నర పాటు సిట్ బృందం దానికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేయటం, ఇదంతా కూడా గుంపు మేస్త్రి గుంటనక్క కలిసి ఆడుతున్న డ్రామా. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏమి ఉండదు. ఫోన్ ట్యాపింగ్ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏదైతే బీసీలకి స్థానిక సంస్థల్లో బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని ఏదైతే బీసీలంతా రోడ్డు మీదకి వస్తారో అలాంటిది లేకుండా డైవర్షన్ చేయడం కోసమే ఉన్నటువంటి ఏదైతే బీసీలకి సంబంధించిన దాన్ని డైవర్ట్ చేయడమే హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ అనే ఇష్యూ తెరపైకి తీసుకొచ్చారని కవిత మాట్లాడారు. మరో అంశం ఏదైతే కీలకంగా ఉందో, ఏదైతే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా బీసీలని, ఎస్సీ, ఎస్టీలని తక్కువగా జోయించారు. సో కేంద్రం ఏదైతే జనగణ దీనికి సంబంధించి సర్వే రాబోతుంది, దానిలో తేలిపోతుంది ఏదైతే బీసీలు ఏ విధంగా ఉన్నారు ఏంటి అనేది కూడా మొత్తం కూడా తేట తెల్లం
అవుతుందని కూడా చెప్పడం జరిగింది. సో ఏదైతే బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలకి సంబంధించి ఏదైతే ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళకి కొంత రాజ్యాధికారం వస్తే కొంత సమాజం కూడా బాగుపడుతుంది. సో దాన్ని మొత్తాన్ని ఏదైతే బీసీ మేధావులు ఉన్నారో బీసీ మేధావులు రోడ్ల మీదకి వచ్చి నిలదీయాల్సిన పరిస్థితి, ఏదైతే కాంగ్రెస్ హామీ ఇచ్చిందో బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ కల్పిస్తామని స్థానిక సంస్థల్లో హామీ ఇచ్చిన నేపథ్యంలో బీసీ మేధావులంతా రోడ్ల మీదకి రావాలని చెప్పారు. మరొక అంశం, కవిత ఏదైతే జాగృతి పార్టీ ఉందో జాగృతి పార్టీ ఇంకా ఎదగలేదు. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతలు పోటీ చేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా స్థానిక మున్సిపల్ ఎలక్షన్ని వాడుకోవాలి. మున్సిపల్ ఎలక్షన్స్ వాడుకుని కొత్త ఏదైతే అందరూ కూడా కొంత ఇదవుతుందో సో ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్స్ యువత అంతా పోటీ చేయండి, మేము ఖచ్చితంగా జాగృతి తరపున మేము అందరం ప్రచారం చేస్తాం, గెలిపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని కూడా కవిత స్పష్టం చేయడం జరిగింది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీక. ఆదివాసీ సంస్కృతి, చరిత్ర, ఆత్మగౌరవానికి గుర్తుగా నిలిచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఇప్పుడు మరో చరిత్ర సంతరించుకుంది. ఈ జాతర 2026కు టెంపుల్ సిటీగా మారిపోయింది. అధునాతన గ్రానైట్ నిర్మాణాలు, విశాలమైన రోడ్లు, సెంటర్ లైటింగ్తో మేడారం కొత్త శోభను సంతరించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని జాతర పునర్నిర్మాణం చేయించారు. ఆయన చేతుల మీదుగా ఈ నెల 19న ప్రారంభోత్సవం జరిగింది. తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి చెందిన ఈ గిరిజన జాతర భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్ నిర్మాణంతో మేడారం ముస్తాబైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. మానస, ఏదైతే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరగనున్న నేపథ్యంలో గిరిజన జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర. అంటే దాదాపుగా జరిగిన ప్రతిసారి కూడా కుంభమేళను తలపించే విధంగా అక్కడ జాతర నడుస్తుంది. ఆ జాతరకు ఈసారి తెలంగాణ గవర్నమెంట్ పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపుగా 250 కోట్లు వెచ్చించి అధునాతన హంగులాలతో తీర్చిదిద్దడం జరిగింది. మొత్తానికైతే రోడ్స్, డ్రైనేజ్, సెంటర్ లైటింగ్స్, ఆలయాలు పునర్నిర్మాణం చేపట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 19న ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అంటే భక్తులు కూడా చాలా ఆనందోత్సాహాలతో పూజలు చేస్తున్నారు. అక్కడ జంపన్న వాగు కావచ్చు, తర్వాత అక్కడి నుంచి మేడారం అమ్మవార్ల గద్దెల దర్శనం చేసుకోవడం కానీ అత్యంత వైభవంగా మొక్కులు పొంగు బంగారం చేత మొక్కులు అయితే అమ్మవార్లకు అప్పగిస్తున్నారు. మొత్తానికి ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయినటువంటి జాతరకు ఇప్పటి నుండే లక్షలాది మంది భక్తులు ప్రతిరోజు రావడం జరుగుతుంది. ఇది ఈ నెల 28 నుంచి 31 తారీఖు జరుపుతున్నటువంటి నేపథ్యంలో భక్తులు అంత రద్దీలో మేము పోలేమని అనుకుంటూ ఎవరికి వారు వచ్చినా కానీ ఇప్పుడు దాదాపుగా ప్రతిరోజు 5 నుంచి 6 లక్షలు 7 లక్షల భక్తులు అయితే వచ్చి అమ్మవార్లను దర్శించుకోవడం జరుగుతుంది. మొత్తం మీద అధునాతన హంగులాలతో, సెంటర్ లైటింగ్ తో గతంలో ఇప్పటికీ చూస్తే భక్తులు అయితే ఆశ్చర్యపోతున్నారు అనేది కూడా మనం చెప్పవచ్చు. పూజాల దగ్గర నుంచి చాలా ఎంత ఉన్నతమైనటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి 2 రోజులు అధికారులను క్యాబినెట్ అంతా ఇక్కడ పెట్టి క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఒక సంచలనమైనటువంటి నిర్ణయాలు అయితే ఇక్కడ నుంచే తీసుకోవడం జరిగింది. అటు తీసుకున్నటువంటి ఆదిలో 19వ తారీఖు రోజు ఉదయం రాష్ట్ర మంత్రివర్గం తర్వాత ఉన్నతాధికారుల సమక్షంలోనే అమ్మవారి ఆలయాన్ని అయితే ఇనాగ్రేట్ చేసుకుని భక్తులకు అయితే అంకితం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లయితే సమృద్ధిగా చేసినట్లయితే భక్తులు ఆనందోత్సాహాన్ని తెలియపరుస్తున్నారు. మానస. ఓకే, థ్యాంక్ యూ రవీందర్. ఇవి 686 అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగోడి సత్తా.